ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేము కూడా బస్తీ వాళ్ళమే. మా జాతకాలు బాగుండి మేము అక్కడికి వెళ్ళాం. మీ జాతకాలు తగలబడి మీరు ఇక్కడికి వచ్చారు. మధ్యలో ఇదేంది గిట్ల జరుగుతుంది? వీళ్ళంతా గలాట పడి ఎటోలాట వెళ్ళిపోతే రూప కడపలేదన్న సంగతి నేనెట్ట బయట పెట్టాలి? అమ్మా, వీళ్ళందరినీ ఈడే ఉండేలా చూడమ్మా. అంతగా మనల్ని చూడటం ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ముచ్చాలో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకేం మాట్లాడాలయ్యా? మనల్ని చూస్తే ఆయనకి వంట పెడుతుంది. అటు దూరంగా వెళ్ళి చల్లబడమంటున్నాను. పద్మావతి గారు, సారు, ఇది మీరు ఆవేశపడాల్సిన పరిస్థితి కాదు. మనం వచ్చింది వనభోజనాలకు కాదు, ప్రకృతి వైద్యం కోసం. మీ చుట్టూ మనుషులున్నారన్న సంగతి విడిచిపెట్టి ప్రకృతిని మాత్రమే ఆస్వాదించండి. వీళ్ళుంటే ప్రకృతి కూడా పాడైపోతుంది. అలాంటప్పుడు నేనలా సంతోషంగా ఉంటాను? అసలు నేను ఇక్కడ ఉండలేను. వద్దురా! సారు, మీరెవరినైతే వద్దనుకుంటా ఉండారో వాళ్లే మిమ్మల్ని పడిపోకుండా కాపాడుండారు. అట ఆవేశపడకూడదు సారు. వనభోజనాలకు వచ్చుండారు, అది చూసుకొని పోతే సరిపోతుంది. అవును పెద్దయ్య, వనభోజనాల ముఖ్య ఉద్దేశం అందరం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలని, ఉన్నామని సూచించే ఒక అందమైన సాంప్రదాయం. ఇలాంటి సాంప్రదాయాన్ని పెద్దవారు మీరే కాపాడాలి. నేను ప్రామిస్ చేస్తున్నాను పెద్దయ్య, మా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. మీరు ఏం కోరి వనభోజనాలకు వచ్చారో అదే పొంది ఇంటికి వెళ్తారు. అయితే నువ్వు నన్ను నాన్న అని పిలవాలని నేను కోరుకోలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.